హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చేసే టాపిక్ ఏంటంటే, మన దగ్గర ర్యామ్ లేదు, డెస్క్టాప్ ర్యామ్ కానీ ల్యాప్టాప్ ర్యామ్ కానీ లేదు. అప్పుడు ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే, మనము ర్యామ్ స్లాట్లో ఎంత వోల్టేజ్ ఉంది అన్నది చెక్ చేసుకుంటే మనకి ఈజీగా మనకు ఏ ర్యామ్ పడుతుంది అనేది తెలుసుకోవచ్చు. సో మరి అది ఎలాగో తెలుసుకుందామా? ఓకే, ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక స్లాట్ చూపిస్తాను చూడండి. జూమ్ చేస్తున్నాను. ఇవ్వండి, 1.8 వాల్స్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే DDR2 ర్యామ్ అంటాం. ఓకే, ఇది వచ్చేసి డెస్క్టాప్ది, ల్యాప్టాప్ది కూడా సేమ్ వోల్టేజ్ అనేది అలాగే ఉంటుంది. ఓకే, గమనించారా లేదు? ఇవ్వండి 1.8, 1.8. ఓకే, అలాగే 1.3, 1.5, 2.5, 3.5 ఇట్లా ఉంటాయి. అది ఏ ర్యామ్ అనేది ఎలా కనుక్కోవడమో ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఇగోండి, ఇప్పుడు వచ్చేసి SD ర్యామ్ స్టార్టింగ్లో 3.3 వోల్ట్స్ అనమాట. ఓకే, 3.3 ఉంటే SD ర్యామ్, DDR1 ఉంటే 2.5 లేదా 2.6, అదే DDR2 ఉందనుకోండి 1.8. అంటే ఇందాక మనం చూసాం కదా 1.8. మరి DDR3 అయితే 1.35 లేదా 1.5. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది DDR4, అదేంటి 1.2. ఓకే, చూసారా ఫ్రెండ్స్? దాని మెగాహర్ట్స్, దాన్ని ప్రీఫెట్స్, ఇదంతా ఉంటుంది డీటెయిల్స్ ఇక్కడ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.